కాలీఫ్లవర్ ఆలుగడ్డ కర్రీతో చపాతీ. కాలీఫ్లవర్ ఒకటి, ఆలుగడ్డలు ఒక 5-6 చిన్న సైజు తీసుకొని ఆలుగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఎర్రగడ్డ, ఒక టమాటో, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా ఒక్కొక్క టేబుల్ స్పూన్. కారం ఎంత కావాలన్నా అంత వేసుకోవచ్చు. కాలీఫ్లవర్ కట్ చేసి పెట్టుకొని ఉడుకు నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని అవి కొంచెం కలబెట్టేసి వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కొంచెం అవి వేగిన తర్వాత కరివేపాకు, ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కొంచెం వేయించుకోవాలి. కలర్ రానవసరం లేదు, కొంచెం వేగుతూనే ఆలుగడ్డలు అంతా వేసుకోవాలి. కట్ చేసి చిన్నదిగా కట్ చేసుకున్నది స్లోలో పెట్టుకొని కలబెట్టుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉండాలి. కొంచెం టైం పడుతుంది, కనీసం ఒక అర్ధగంటన్నా పడుతుంది. అది చేసుకుంటా పక్కన ఏమైనా పని చేసుకుంటూ ఉండొచ్చు. కొంచెం మూత పెట్టి ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. సెంటర్లో కలబెట్టుకుంటా చూసుకుంటూ ఉండాలి. చపాతీకి బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసుకుంటే బాండ్లకు అంటుకొని వేస్తుంది, అందుకని తర్వాత కొంచెం వేగిన తర్వాత వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెంసేపు మళ్ళీ కలబెట్టేసి మూత పెట్టుకొని అప్పుడప్పుడు కొంచెం కలబెడుతూ ఉండాలి. ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం కలబెట్టేసి చూడు అంటుకొనేసింది, అందుకే స్లోలో పెట్టుకొనే చేసుకోవాలి. కొంచెం బాగా కలబెట్టేసి ఇప్పుడు కాలీఫ్లవర్ వేసేసుకొని ఇంకొక 10 minutes ఉడకనివ్వాలి. కొంచెం బాగా కలబెట్టేసి అంతా కలిసేంత వరకు మూత పెట్టుకొని పెట్టాలి. కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు ఫస్ట్లో వేసుకుని కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఒక టమాటో కొంచెం మెత్తగా ఉండడానికి చపాతీకి వేసుకొని కొంచెం ఇప్పటికే బాగా ఉడికిపోయింది కలబెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని చపాతీతో సర్వ్ చేసుకోవడమే. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.